మాట తప్పిన హౌతీ రెబెల్స్. భారత్ చైనాపై ఎటువంటి దాడులు చేయమని చెప్పిన హౌతీ రెబెల్స్ మాట తప్పారు. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడులను కొనసాగిస్తున్నారు. తాజాగా యెమెన్ తీరానికి సమీపంలో చైనాకు చెందిన ఓ ఆయిల్ ట్యాంకర్ నౌక ఎంవి హంగ్ పూపై బాలిస్టిక్ మిసైళ్లతో హౌతీలు దాడి చేశారు. ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖ ముఖ్య కార్యాలయం సెంట్రల్ కమాండ్ ఎక్స్లో వెల్లడించింది. పనామా ఫ్లాగ్తో నడుస్తోన్న ఈ నౌకను చైనా యాజమాన్యం నిర్వహిస్తోంది. అయితే ఈ ఆయిల్ ట్యాంకర్ నౌక భారత్లోని మంగళూరు పోర్టుకు రావాల్సింది. ఈ దాడిలో నౌకలోని సిబ్బంది ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. నౌకలో మంటలు చెలరేగినప్పటికీ వాటిని కేవలం 30 నిమిషాల్లో ఆర్పివేశామని తెలిపారు. ఆ తర్వాత నౌక మళ్లీ ప్రయాణం కొనసాగించింది. ఇక చైనా భారత్ నౌకలపై ఎలాంటి దాడులు చేయబోమని చెప్పిన హౌతీ రెబెల్స్ తాజా దాడితో మాట తప్పారని డ్రాగన్ కంట్రీ మండిపడింది. ఇక ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధంలో పాలస్తీనాకు మద్దతుగా హౌతీ మిలిటెంట్లు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై గత కొంతకాలంగా దాడులు కొనసాగిస్తున్నాయి. ఈ దాడుల కారణంగా ఆసియా నుంచి అమెరికా, యూరప్ వెళ్లే నౌకలకు దూరం పెరిగి ఖర్చు పెరుగుతోంది. యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై అమెరికా, బ్రిటన్లు ఎప్పటికప్పుడు దాడులు చేస్తూనే ఉన్నాయి.